హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శృతి మటన్ మాణిక్యాన్ని తీసుకురావడంతో బయటపడ్డ రోహిణి బండారం. ఇంతకు ఏం జరిగింది? అసలు శృతి మటన్ మాణిక్యాన్ని తీసుకురావడం ఏంటి? మటన్ మాణిక్యం శృతికి ఎలా కనిపించాడు? రోహిణి బండారాన్ని బయట పెట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే ఇంకా ప్రభావతి ఏం చేసినా అంటే ఇంట్లో జరిగిన ప్రతి దానికి కూడా మీనాయే కారణమన్నట్టు, మీనా వల్లే సత్యం తనతో మాట్లాడడం మానేసినట్టు ఇంకా ప్రభావతి మీనాని ఆడిపోసుకోవడం మొదలు పెడుతుంది. ఏ చిన్న జరిగినా అస్తమాను మీనా దగ్గరికి వచ్చి, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, కడుపు నిండా తిను, నీకు నచ్చిన వంట చేసుకుని తిను, నేను నా భర్త మాట్లాడుకోకపోయినా ఎడమొహం పెడమొహంగా ఉన్నా నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు అని చెప్పి ప్రభావతి మాట్లాడిన మాటలు సత్యానికి ఎంతో బాధను కలిగించేసరికి ఇంకా సత్యం బయటికి వెళ్ళి పార్క్ దగ్గరికి వెళ్ళి కూర్చుని తల్లి పిల్లల్ని ఏ రకంగా ఆదరిస్తుందో, అంటే ఎలాగ అడుగులు నేర్పిస్తుందో, ఎలాగ ఆడిపిస్తుందో అంతా కూడా చూసి ఇంట్లో జరిగిన గొడవ అంతా కూడా మర్చిపోయి ఉన్నాను. ఇంటికి రావడంతోనే కొన్ని మొహాలు చూడడంతో ఇప్పటి వరకు నేను పొందిన సంతోషాన్నంతా మర్చిపోయాను. మైమర్పించేటట్టుగా నాకు దుఃఖం పొంగుకొస్తుంది అంటూ సత్యం కళ్ళంట నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యో నాన్న, మీరెందుకు అంత బాధపడుతున్నారు? నిజంగా బంగారం ఎవరు తీశారో తెలియచేయడం కోసమే నేను ప్రయత్నం చేశానే తప్ప ఈ రకంగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా మీనా బాలు కూడా సత్యానికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒరే, ఇలా కూర్చో అనగానే, అదేంటి నాన్న నువ్వు నాకు మర్యాద చేస్తున్నావేంటి అనగానే, ఈ ఇంట్లో గౌరవం మర్యాద ఇచ్చేవాళ్ళు అంటూ ఎవరైనా ఉన్నారు అంటే, నా మాట నిలబెట్టేవాళ్ళు, నా పరువు నిలబెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీ ఇద్దరని మాత్రమే నాకు తెలుస్తుంది. కూర్చో బాలు అని చెప్పనేసరికి, మీ ఇద్దరికి క్షమాపణ చెప్తున్నానంటూ చేతులు జోడించి మరీ సత్యం క్షమాపణ చెప్తాడు. క్షమాపణ చెప్పేసరికి మీనా బాలు కూడా రియాక్ట్ అవుతారు. నన్ను క్షమించండి, నీకు చాలా అవమానం జరిగిందమ్మా. మీ కుటుంబం నుంచి తండ్రిని దూరం చేసినా నీకు ఈ కుటుంబం ఆదరిస్తుంది, తండ్రిలో లేని లోటు తీరుస్తుంది, నేను ఆ లోటు తీర్చగలను అని అనుకున్నాను. కానీ నా భార్య గురించి ముందుగా పసిగట్టలేకపోయాను. నా భార్య ఈ రకంగా ఉంటూ నిన్ను ప్రతిరోజు టార్చర్ పెడుతుందని తెలుసుకోలేకపోయాను. తన మాటలతో తన చేష్టలతో నీ మనసు నొప్పిస్తుందని నేను గ్రహించలేకపోయాను. నీ ఓపికకి నీ సహనానికి నేను చేతులు జోడించి మరీ నీకు నమస్కారం చేయడం తప్ప నేనేమీ చేయలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నా కొడుకు చాలా మంచివాడు, నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు, అది మాత్రం చెప్పగలనమ్మా అని చెప్పాను. కానీ అది మీరు ప్రత్యేకించి చెప్పాలా మామయ్య? నిజంగా మా అమ్మ నాన్న పెళ్లి సంబంధం చూసినా ఇంత మంచి వ్యక్తి, ఇంతలా అర్థం చేసుకునే భర్త నాకు దొరుకుండేవారు కాదేమో అని చెప్పి మీనా అంటుంది. అనేసరికి ఇంకా ప్రభావతి అప్పుడే గుడికి వెళ్ళి గుడిలో ఇంకా శృతి వాళ్ళ అమ్మతో చివాట్లు తిట్లు తిని వాళ్ళ చేత అవమానం చేసుకుని మరీ ఇంటికి వచ్చేసరికి ఇంకా ప్రభావతి రావడంతో సత్యం చాలా కోపంగా పైకి వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతి మీనా మీద విరుచుకుపడడానికి ప్రయత్నం చేసేసరికి బాలు ఏదో అనడంతో మీనా బాలుని తీసుకుని పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ అంతా బాగానే ఉంటుంది. శృతి ఇంకా డబ్బింగ్ స్టూడియో దగ్గరికి వెళ్ళింది కదా, వెళ్ళిన శృతి కాస్త డబ్బింగ్ చెప్తూ ఉండగా ప్రభావతి లాంటి క్యారెక్టరే వస్తుంది. ఎప్పుడు దానికి అలాంటివే కదా వస్తాయి. వచ్చేసరికి మా అత్తగారు లాంటిదే ఈ అత్తగారు కూడా అయి ఉంటుంది, ఈ అత్తగారులందరినీ ఒక చోట పెట్టి టార్చర్ పెట్టాలి అని చెప్పి శృతి కాస్త అనుకుని వెంటనే తన డైరీ తీసుకుని కథ రాయడం మొదలు పెడుతుంది. ఏంటమ్మా శృతి, ఏం చేస్తున్నావు అనగానే, ఏమీ లేదు మేనేజర్ గారు, మా ఇంట్లో జరుగుతున్న సమస్యలు గొడవలు రోజుకో ట్విస్ట్ జరుగుతుంది మా ఇంట్లో, అందుకని క్యారెక్టర్లన్నీ సేమ్ పేర్లు పెట్టి మళ్ళీ ఒక కొత్త కథను రాస్తున్నాను అనగానే, ఏంటి సీరియల్ కథ రాస్తున్నావా అని చెప్పాను. కానీ అలాంటిదే మేనేజర్ గారు అని చెప్పనేసరికి, సరే కథ అంతా పూర్తయిన తర్వాత నాకు ఇవ్వమ్మా,
అది బాగుంటే నేను సీరియల్ తీస్తాను అనగానే, ఏంటి మీకు సీరియల్ తీసే ఆలోచన కూడా ఉందా అని చెప్పనేసరికి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. నువ్వు మంచి కథ ఇస్తే ఖచ్చితంగా తీస్తాను, కానీ ఈ కథ కనుక మీరు తీస్తే మీ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఫస్ట్ సీరియలే సక్సెస్ అవుతుంది అని చెప్పనేసరికి, అంతకంటే భాగ్యమా అని చెప్పి ఇద్దరు కూడా కొంతసేపు నవ్వుకుంటారు. ఇంకా రవి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, ఏంటి రవి అనగానే, అయిపోయిందా డ్యూటీ అని చెప్పాను కానీ, అయిపోయింది రవి, ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతాను అని చెప్పాను కానీ, అయితే నువ్వు బయలుదేరి రెస్టారెంట్కి వచ్చేసాయి అని చెప్పాను కానీ, ఎందుకు రవి అని చెప్పనేసరికి, ముందు రా ఇక్కడ అని చెప్పాను కానీ, సరే అని చెప్పి శృతి కాస్త బయటకు వస్తుంది. బయటకు వచ్చేసేసరికి ఇంకప్పుడే మటన్ మస్తాను అలా వెళ్తూ ఉంటాడు. ఇదేంటి ఇతను చూస్తే రోహిణి వాళ్ళ మామయ్యలా ఉన్నాడే, వేషధారణ డిఫరెంట్గా ఉన్న మామయ్యలాగే ఉన్నాడు అని చెప్పి చూసేసరికి, అవును రోహిణి వాళ్ళ మామయ్య. అయినా రోహిణి వాళ్ళ మామయ్య ఎక్కడో మలేషియాలో కదా ఉండాలి, మరి ఇక్కడ ఉండడం ఏంటి అని ఆలోచన వస్తుంది. వచ్చి అతను నడుచుకుంటూనే వెళ్తాడు. సో అందుకని వెంటనే రోహిణికి ఫోన్ చేస్తుంది శృతి. ఫోన్ చేసి, మీ మామయ్య ఎక్కడున్నారు అని చెప్పాను కానీ, ఎందుకు శృతి అని చెప్పాను కానీ, ఏమీ లేదు నార్మల్గానే, మీ మామయ్య లాంటి మనిషి నాకు కనిపించారు, అందుకని మీ మామయ్య ఎక్కడున్నారా అని చెప్పనేసరికి, మా మామయ్య ఎక్కడెందుకు ఉంటాడు శృతి, మా మామయ్య దుబాయ్లో ఉన్నాడు అని చెప్పాను కానీ, ఓహో మీ మామయ్య దుబాయ్లో ఉన్నాడా, సరే సరే అని చెప్పి ఇంకా అతను వెనకాలే ఫాలో అయ్యేసరికి వెంటనే రోహిణి కాస్త మటన్ మస్తానికి ఫోన్ చేస్తుంది, మాణిక్యానికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి చెప్పమ్మా రోహిణి అని చెప్పాను కానీ, మీరు ఎక్కడున్నారు అనగానే, నేను ఇంటికి వెళ్తున్నానమ్మా అని చెప్పనేసరికి, అదే రాజమండ్రిలోనే ఉన్నారా అని చెప్పాను కానీ, అవునమ్మా అదే మా తోటికోడలు శృతి తెలుసు కదా డబ్బింగ్ చెప్తుంది అనగానే, అవునవును ఆ అమ్మాయికి మీరు ఎక్కడో కనిపించారంట, కొంచెం చూసుకుని వెళ్ళండి అని చెప్పాను కానీ, అలాగే అని ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరిగేసరికి వెనకాల శృతి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఫోన్లో ఎవరు, రోహిణియేనా అని చెప్పనేసరికి, అది అని చెప్పనేసరికి, రోహిణి అయ్యుంటుందిలేండి, ఫోన్ పెట్టేసేయండి అని చెప్పాను కానీ, ఫోన్ వెంటనే తీసుకుని ఫోన్ కట్ చేసేస్తుంది. కట్ చేసేసరికి ఈ మాటలేమి రోహిణి వినదు. అది నువ్వు ఎవరమ్మా నువ్వు అని చెప్పాను కానీ, ఓహో నేనెవరో మీకు తెలియదన్నమాట, ఇప్పుడు మీకు ఫోన్ చేసి మాట్లాడిన రోహిణి ఉందే తన తోటికోడల్ని, వరుసకు చెల్లెలనవుతాను అని చెప్పనేసరికి, నాకెవరు ఫోన్ చేశారమ్మా అని చెప్పాను కానీ, చూడండి మీరు ఇక్కడే ఉన్నారని తెలుసు, అసలు ఏంటి విషయం, మీరు దుబాయ్లో ఉన్నారని రోహిణి చెప్పింది, మరి మీరు ఇక్కడే ఉన్నారు ఏంటి కదా అని చెప్పనేసరికి, ఓయ్ మాణిక్యం ఇదేంటి ఇక్కడ ఉన్నావు, పద మనం అర్జెంటుగా పెళ్లి దగ్గరికి వెళ్ళాలి కదా, ఎంతసేపు వస్తావయ్యా, తొందరగా రా అని చెప్పి అతను ఎవరో వచ్చి మాణిక్యంతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతుండేసరికి, నువ్వు వెళ్ళి వస్తానని కానీ, మీరెవరండి అని చెప్పాను కానీ, నువ్వెవరమ్మా అని చెప్పాను కానీ, నాకు ఈ మాణిక్యం గారు బాగా తెలుసు, మేనమామ అవుతారు అని చెప్పాను కానీ, అవునా మరి నేనెవరో వీడు చెప్పలేదమ్మా, నేను వీడు కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళకి మటన్ అది సప్లై చేస్తూ ఉంటాము అనగానే, మరి మా మామయ్య షాపు అనేసరికి, అదేంటమ్మా మీ మామయ్య షాపు తెలియదా అనగానే, మా మామయ్యని ఎప్పుడు ఎన్నిసార్లు షాప్ అడిగినా చెప్పలేదండి అని చెప్పనేసరికి, మీ మామయ్య షాపు మండపేటలో ఉంటుంది, మెయిన్ రోడ్ సెంటర్లో, మంచి గిరాకా ఉంటుంది, ఎప్పుడైనా ఇలా పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా రావాలి అంటే మాత్రం ఫోన్ చేసి రమ్మని చెప్తాను అనగానే, ఓహో మా మామయ్య ఇక్కడే ఉంటాడా మలేషియా వెళ్తాడా అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నావమ్మా, మలేషియా ఏంటి, వాడికి మలేషియా ఏం తెలుసు, మండపేట రాజమండ్రి తప్ప వాడు ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నా తోడు లేకుండా వెళ్ళడు అని చెప్పాను కానీ, సరే నువ్వు వెళ్ళరా నేను వస్తాను అని చెప్పి మాణిక్యం కాస్త పంపించేస్తాడు. ఏంటి విషయం మామయ్య చెప్తావా, లేక బాలుని ఇక్కడికి రమ్మని చెప్పమంటావా, బాలు వస్తే ఏ రకంగా నీ చేత నిజం బయట పెట్టేస్తాడో నీకు తెలుసు అనుకుంటా అని చెప్పనేసరికి, అది అని చెప్పాను కానీ, పర్వాలేదు బాలుకి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి వెంటనే ఫోన్ తీసేసరికి, వద్దమ్మ వద్దు చెప్తాను, బాలు వస్తే నన్ను 2 దెబ్బలు కొట్టి మరీ చెప్పేస్తాడు,
ఇప్పుడు నిజం చెప్పకపోతే నువ్వు నన్ను వదిలిపెట్టేటట్టు లేవు అని చెప్పనేసరికి చెప్పండి అని చెప్పి వీడియో ఆన్ చేసి తీయడం మొదలు పెడుతుంది. ఏంటమ్మా వీడియో తీస్తున్నావు అనగాని, ఇప్పుడు మీరు ఇక్కడ నాకు నిజం చెప్పాక ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇలా కాదు అలాగే దుబాయ్ నుంచే వచ్చానని మీరు ఇంటికి వెళ్ళి అబద్ధం చెప్పినా చెప్తారు. అందుకే ప్రూఫ్ కోసం వీడియో తీస్తున్నాను. ఈ చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా పడతాయి కాబట్టి సో వీడియో రియల్ అని నమ్ముతారు. చెప్పండి మీరు అని చెప్పనేసరికి, అది నేను నిజంగా మలేషియా నుంచి రాలేదమ్మా. అసలు నాకు మలేషియా ఏ ఫ్లైట్ ఎక్కాలో కూడా నాకు తెలీదు. నాది మండపేటలో మటన్ షాపు. ఒకరోజు విద్య రోహిణి ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చి ఇలా ఒక వేషం ఉంది అని చెప్పారు. నేను నిజంగా అది వేషమేనేమో, ట్రయల్స్ కోసం తీసుకుంటున్నారేమో ఆడిషన్ కోసం అని అనుకున్నానమ్మా. తీరా మోసి ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత అది ఆడిషన్ కాదు, అందరూ రియల్ క్యారెక్టర్స్ అని తెలుసుకున్నాను. తర్వాత రోహిణికి ఎలాంటి హెల్ప్ అయినా చేస్తానని చెప్పాను. అందుకే మొన్న ఆస్ట్రేలియాలో దుబాయ్లో ఉంటూ వీడియో కాల్ చేసి మేనేజ్ చేశాము అని చెప్పనేసరికి, అంటే రోహిణికి మేనమామ మీరు కాదనమాట, రోహిణికి మీకు ఏ సంబంధం లేదన్నమాట అని చెప్పాను. కానీ రోహిణికి నాకు ఏ సంబంధం లేదమ్మా, నేను రోహిణి మేనమామని కాదు అని చెప్పనేసరికి వెంటనే ఆటో అని పిలిచి పదండి ఇంటికి వెళ్దామనగానే, అమ్మ వద్దమ్మా, రోహిణి ఏ కష్టంలో ఉందో అని చెప్పాను. కానీ రోహిణి ఒక్కతే కష్టాల్లో లేదండి, అందరూ కష్టాల్లోనే ఉన్నారు. కానీ నాకు ఇలా అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే అస్సలు నచ్చదు. మీరు అబద్ధం చెప్పారు, మోసం చేశారు, మిమ్మల్ని నేను అస్సలు నమ్మను, నాకు అస్సలు నచ్చదు కూడా ఇలాంటివి. ముందు పదండి ఇంటికి అని చెప్పి ఇంకా ఇంటికి ఆటో ఎక్కడంతోటే ఇంకా రవికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఒక్కొక్కరుగా అందరికీ ఫోన్ చేసి వెంటనే అందరినీ కూడా వచ్చేయమని చెప్తుంది. ఎందుకమ్మా వాళ్ళందరినీ పిలుస్తున్నావు అనగానే, అలా ఎలా వదిలేస్తానండి, నాకు తెలిసిన ఈ నిజం నేను బయట పెట్టాలి. నన్ను అందరూ ఇంట్లో వాళ్ళు ఏమంటారో తెలుసా, బాలు 2.0 అంటారు. అంటే బాలు ఫీమేల్ లేడీ అని చెప్పి లేడీ క్యారెక్టర్లో ఉంటే నా అలా ఉంటుందని. మరి నాకు ఒక నిజం తెలిసాక అది బయట పెట్టకుండా ఎలా ఉంటాను? ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు చేశారు. అది పట్టించుకొని ఆంటీ ఎన్నోసార్లు మీనాని తప్పు పట్టారు, బాధ పెట్టారు. నాకెంతో ఇష్టమైన మీనాని బాధ పెడుతూ ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అంటుంది. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగాలి అనుకుంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలా ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆటో దిగి ఇద్దరు లోపలికి వస్తారో ఈ లోపు అందరు కూడా వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఏంటి రోహిణి, ఏంటి శృతి అర్జెంటుగా ఇంటికి రమ్మని ఫోన్ చేసావు అనగాని, రండి అనగాని, మేకమామ ఇప్పుడు వచ్చాడు అని చెప్పనేసరికి, రాబాలు లోపలికి వచ్చాక నేను ఒక షార్ట్ ఫిలిం చూపిస్తాను అని చెప్పనేసరికి, ఏంటి డబ్బుడమ్మా నువ్వు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నావా ఏంటి అనగానే, ఏదో నీ దయబాలు తీస్తున్నాను అని చెప్పనేసరికి, అవునా తీ అని చెప్పి ఇంకా బాలు అంటాడు. అనేసరికి సరే లోపలికి వచ్చిన తర్వాత రవి నా ల్యాప్టాప్ తీసుకురా అని చెప్పనేసరికి సరే అని ల్యాప్టాప్ తీసుకొస్తుంది. తీసుకొచ్చి ల్యాప్టాప్లో ఇంకా ఈ వీడియో అక్కడ ఆల్రెడీ చేశాడు కదా అది కాస్త ప్లే చేస్తుంది. ప్లే చేసేసరికి, ఒక్క నిమిషం ఇది చెప్పే ముందు, మీరు మాణిక్యం మామ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని చెప్పనేసరికి, మామయ్య దుబాయ్లో ఉన్నాడు అని చెప్పావు కదా రోహిణి, మరి వెంటనే దుబాయ్ నుంచి నేను రాజమండ్రి ఎలా తీసుకొచ్చేసాననుకుంటున్నావు? దుబాయ్లో ఉండే మామయ్య ఎలా ఇండియా వచ్చేసాడనుకుంటున్నావు? చెప్పు నువ్వేమో నిన్న తీసుకొచ్చి 4 లక్షల రూపాయలు మా నాన్న తీసుకొచ్చి మలేషియా నుంచి పంపించాడు అని చెప్పావు. మీ నాన్నేమో జైల్లో ఉన్నాడు, మీ మామయ్య ఏమో రాజమండ్రి రోడ్ల మీద తిరుగుతున్నాడు. మరి నీకు 4 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? 4 లక్షలు ఏ నాన్న పంపిస్తే తీసుకొచ్చావు అని చెప్పనేసరికి, అది అని చెప్పనేసరికి, చెప్పు అది ఎలా అని చెప్పనగానే, సరే ఆ 4 లక్షల విషయం పక్కన పెడదాం. ఇప్పుడు ఈయన మలేషియాలో ఉండే రోహిణి వాళ్ళ మామయ్య కదా ఆంటీ అని చెప్పాను. కానీ అవును అని చెప్పాను. కానీ నిజానికి ఈయనకి మలేషియా ఎక్కడుందో కూడా తెలియదంట. రోహిణికి ఈయనకి ఎలాంటి సంబంధమే లేదంట. ఆ విషయం మీకు తెలుసా అని చెప్పనేసరికి, ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవును
నిజమే మాట్లాడుతున్నాను మీనా. ఒక్కసారి వీడియో చూడండి, ఆయనే తన నోటితో జరిగిన విషయాలన్నీ చెప్తాడు అని చెప్పి. ఒకరోజు నేను మటన్ షాప్లో మటన్ కొట్టుకుంటూ ఉండగా రోహిణి, విద్య ఇద్దరు వచ్చారని, మొత్తం విషయం అంతా చెప్పాడు కదా, ఇలా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నానని. మొన్న ఆస్ట్రేలియాలో దుబాయ్లో ఉన్నట్టు వెనకాల సీనరీ మార్చి వీడియో కాల్ చేశానని మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొచ్చేసరికి అదంతా చూసి రోహిణి గుటకలు మింగడం మొదలు పెడుతుంది. ఏంటి రోహిణి, ఏంటిదంతా అంటే మీ మామయ్య మలేషియాలో ఉన్నాడనేది అబద్ధం అనగానే, ఆంటీ ఇంకా మీరు అక్కడే ఉన్నారా? అసలు ఈ మాణిక్యం వాళ్ళ మావయ్యే కాదు అంటుంటే మీరేంటి మావయ్య అంటూ మీరింకా మాట్లాడుతున్నారు? అసలు రోహిణికి ఇతనికి సంబంధమే లేదంట. రోహిణికి ఇతనికి ఎలాంటి బంధం లేదంట. అది మీరు అర్థం చేసుకోవడం మానేసి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీ మావయ్య మలేషియాలో లేడంట. అసలు రోహిణి సొంత మేనమామయ్యన కాదు అని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా ఏంటి అని చెప్పనేసరికి, ఏంటి రోహిణి, ఏంటిదంతా, అసలు నువ్వెవరు అని చెప్పాను కానీ వీడియోలో చెప్పాను కదండి అని చెప్పి మాణిక్యం కాస్త చెప్తాడు. సరే మేకమామ, నాకు నిన్ను చూసినప్పుడే నీది మటన్ షాప్ అని నాకు అర్థమైంది. నీ భాష, నీ వేషధారణ అంతా చూశాక నువ్వు ఎక్కడి వాడివా అని కూడా అర్థమైంది. కానీ ఏదో ఒక రోజు దొరకకపోతావా అనుకున్నాను. కానీ నాకు కాకుండా శృతికి దొరికిపోయావు. నేనైనా కొన్నిసార్లు మా నాన్నకు చెప్పి బయట పెట్టాలా వద్దా అని ఆలోచిస్తాను. కానీ శృతి అలా ఆలోచించదు. తప్పు జరిగితే ఖచ్చితంగా డబ్బుడమ్మ బయట పెట్టేసే మనస్తత్వమే. చెప్పు పార్లలమ్మ, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏం కథ చెప్తావో చెప్పు. ఆ 4 లక్షలు ఎక్కడవో చెప్పు. ఇప్పుడు ఈ మేకమామ సంగతి ఏంటో చెప్పు. అసలు నీకు మేనమామ అనేవాడు ఉన్నాడా? నీకు మేనమామ అనేవాడు ఉంటే ఆ వ్యక్తిని తీసుకురాకుండా ఈ వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చావు? ఏంటి ప్రభావతమ్మ, మాతాశ్రీ మాట్లాడు. మేకమామ మావ అంటూ ఆ బావగారు అన్నయ్య అంటూ ఓ తెగ వరుసలు కలిపేశావు కదా, మాట్లాడు. ఇప్పుడు నోటంట మాట రావడం లేదా? మాట్లాడు ప్రభావతమ్మ, మాట్లాడు మాటావతమ్మ అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా బాలు ఇలా అనడంతో, చెప్పు రోహిణి, ఏంటిదంతా? అసలు ఆయన మీ మేనమామే కాదంటున్నాడు. మరి మీ మేనమామ ఎవరు? మీ మేనమామ ఉండగా ఈయన్నెందుకు తీసుకొచ్చావు? ఏంటిది చెప్పు అని చెప్పనేసరికి, అది అత్తయ్య అని చెప్పను కానీ అబద్ధం చెప్పాలని చూడకు పార్లలమ్మ. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దొరికిపోయావు. ఇప్పుడు అబద్ధం చెప్తే అడ్డంగా బుక్ అవుతావు. అది గుర్తుపెట్టుకో. నువ్వు అబద్ధం చెప్పలేవు. ఆ చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. చెప్పు, అసలు ఎందుకు ఇదంతా? ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు మోసం చేశావు అంటూ మాట్లాడేసరికి, అది కాదత్తయ్య అని చెప్పను కానీ చెంప పగలగొడుతుంది ప్రభావతి. వెంటనే నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. వారం రోజుల్లో మీ నాన్న ఇండియాలో ఉండాలి. వారం రోజులు మాత్రమే నీకు సమయం ఇస్తున్నాను. నువ్వు మలేషియా వెళ్ళి మీ నాన్నను జైల్లో ఉన్నాడో లేక బయట ఉన్నాడో లేక ఏ రకంగా ఉన్నాడో నాకు తెలీదు. నువ్వు మీ నాన్నని వారం రోజుల్లో ఇండియా కనుక పిలిపించకపోతే తర్వాత నేను ఏం చేస్తానో నీ ఊహకు కూడా అందదు. తర్వాత నీ ఇష్టం. పోని మీ నాన్న జైల్లోనే ఉన్నాడు, బయటికి రావడం కుదరదంటావా? నాకు మనోజ్ గాడికి టిక్కెట్ తీ. నేను మనోజు నువ్వు ముగ్గురు వెళ్ళి మీ నాన్న జైల్లో ఉన్నాడు కాబట్టి పలకరించి వస్తాను. లేదా మీ నాన్న జైలు నుంచి బయటకు వచ్చేస్తే నువ్వు మీ నాన్నని తీసుకుని వస్తావో లేక మీ నాన్నని పిలిపిస్తావో నీ ఇష్టం. నీకు ఏదైనా సరే వారం రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాను. వారం తర్వాత ఈ టైంకి నువ్వు ఖచ్చితంగా మీ నాన్నని నా కళ్ళ ముందు పెట్టాలి, లేదా నన్ను మీ నాన్న కళ్ళ ముందైనా పెట్టాలి. నీకు ఏ ఆప్షన్ నీకు ఈజీగా అనిపిస్తే అది చూస్ చేసుకుని నువ్వు మాత్రం నేను చెప్పింది చేయకపోతే మాత్రం తర్వాత నా కోపం ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. దానికి 10 ఉంటుంది. నీ ఇష్టం అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త వెళ్ళిపోతుంది. రోహిణి గుండెల్లో ఏదో గుణపం గుచ్చినట్టుగా ఉండేసరికి మాణిక్యం ఏం మాట్లాడకుండా సారీ రోహిణి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా బాలు, మీనా అయితే వారం రోజుల్లో మలేషియా నుంచి రోహిణి వాళ్ళ నాన్నని చూస్తానన్నమాట అని చెప్పి అనుకుంటూ ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు.
మా అమ్మ చాలా కోపంగా మాట్లాడుతుంది. అలాగే కోపం వస్తే ఏ రకంగా ఉంటుందో కూడా మొన్న మీనా విషయంలో చూసావు కదా. తర్వాత నువ్వు టార్గెట్ కాకూడదు రోహిణి. మా అమ్మకు నీ మీద చాలా నమ్మకం, ఇష్టం కూడా ఉంది. అది పోకుండా ఉండాలి అంటే మీ నాన్నను రమ్మని చెప్పు అంటూ మనోజ్ కూడా వెళ్ళిపోతాడు. హాల్లో ఒక్కతే ఒంటరిగా ఉండిపోతుంది. నేను ఏం చేయాలి? నా జీవితాన్ని చక్కబెట్టుకోవడం కోసం అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్నాను కదా, సంతోషంగా ఉందాము అంటే నాకు ఆ సంతోషం కూడా లేకపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, ఎటూ తేల్చుకోలేని బాధల్లో ఉన్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? మలేషియా నుంచి మా నాన్న వస్తాడా? అసలు నాకు మలేషియా వెళ్ళడానికి పాస్పోర్ట్ ఉందా? ఎప్పుడూ ఆ విషయం ఎవ్వరూ అడగలేదు, ఏమీ చేయలేదు. మా నాన్న ఇక్కడికి రప్పించాలా లేక మా నాన్న దగ్గరికి అత్తయ్యని తీసుకువెళ్ళాలా? లేని నాన్న దగ్గరికి ఎవరిని తీసుకెళ్ళాలి? లేని నాన్నని ఎలా రప్పించాలి అని చెప్పి వెంటనే ఇంకా రోహిణి బయటికి వెళ్ళిపోయి విద్యకు ఫోన్ చేస్తుంది. ఏంటే చెప్పు అనగానే, ఏం చేయమంటావే, నాకు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి వచ్చింది. నా ప్రాణాలు తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావే అని చెప్పనేసరికి, నువ్వు అర్జెంటుగా బయలుదేరి పలానా చోటికి రా అని పార్కు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా రోహిణి అయితే. ఈలోపు విద్య కాస్త అక్కడికి వచ్చింది. ఏమైందే అని చెప్పనగానే, ఏమైందంటూ విద్యను పట్టుకుని మొత్తం విషయం అంతా కూడా చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఎంత జరిగిందా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే, ఏం చేయాలో అర్థం కాకే నీకు ఫోన్ చేశాను, నువ్వే ఏదొక సలహా ఇవ్వాలి అనగానే, చూడు రోహిణి, ఎప్పుడూ నేను చెప్పే మాటే, నిండా మునిగాక చలెందుకు అంటూ నువ్వు అనుకుంటున్నావు. ఇంకా ఇంకా మునిగితే నువ్వే లోతుకి వెళ్ళిపోతావు. అప్పుడు నిన్ను కాపాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అని నేను చెప్తున్నాను. ఇప్పుడైతే అట్లీస్ట్ మీనా బాలు అయినా కాపాడే ప్రయత్నం చేస్తారు, లేదంటే మీ మామయ్య గారైనా కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇంకా నువ్వు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా నీకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఎంత కష్టపడినా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. మీ అత్తగారి ముందు ఏ నిజమైతే దాచిపెట్టావో అది బట్టబయలైపోతుంది. తర్వాత నీ ఇష్టం. మనకు మనం చెప్తే ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు తెలుసుకుంటే మరో రకంగా ఉంటుంది. తర్వాత ఆలోచించుకో మరి అని చెప్పి విద్య అనేసరికి, అంటే ఇప్పుడు నేను మా అత్తయ్యకి నిజం చెప్పేయాలంటావా అని చెప్పాను. కానీ చెప్పాక తప్పదే, ఖచ్చితంగా చెప్పి తీరాలి అని చెప్పనేసరికి, ఏమోనే బాబు, నాకు భయంగా ఉంది. నేను ఆ 4 లక్షలు ఇంట్లో ఇస్తే కొంచెం ప్రాబ్లం పోతుంది, అత్తయ్య కూడా నా మీద కన్సర్న్ చూపిస్తుంది అనుకున్నాను. 4 లక్షలు ఆ విషయము పోయింది, ఇప్పుడు ఇది వచ్చి పడింది. అప్పుడే 3 రోజుల నుంచి ఇదే జరుగుతుంది అని చెప్పి మాట్లాడేసరికి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఇంట్లో పెద్ద గొడవ జరిగింది కదా, మా అత్తయ్య మామయ్య మాట్లాడుకోవట్లేదు కాబట్టి అత్తయ్య తన కోపాన్ని ఎవరి మీద చూపించాలా అని అస్తమానం మీనానే తిడుతుంది. ఇప్పుడు నేను దొరికాను, ఇంకా మా అత్తయ్య నాతో ఫుట్బాల్ ఆడుకోవడం మాత్రం ఖాయం. ఏదో ఒకటి చేయవే అనగానే, మాణిక్యం దొరికిపోయాడు కదా, ఇప్పుడు నువ్వు తీసుకువెళ్ళేవాడు అచ్చంగా నీ తండ్రే అని అనుకుంటారు అనగానే, అలా ఎలా అనుకుంటారే, నా తండ్రి అని ఎందుకు అనుకుంటారు అని చెప్పాను. కానీ ఖచ్చితంగా అనుకుంటారు, ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి ఇది అబద్ధం కాదు నిజము అని అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు ఇంకా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇంకా నీకు ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అనగానే, ఇప్పటికే మాణిక్యం విషయంలో తేల్చుకోలేక విషయం బయట పడిపోయింది. ఇప్పుడు కనుక నాన్నను కూడా అద్దె నాన్నను తీసుకెళ్తే ఇంకేమైనా ఉందా అని చెప్పాను. కానీ తప్పదు రోహిణి, నీకు ఇంతకు మింద ఆప్షన్ లేదు. కానీ చూసుకుని మీ నాన్నని ఎంచుకుని తీసుకువెళ్తే చాలా బెటరు. అక్కడికి వెళ్ళాక కూడా ఎక్కువ తక్కువలు మాట్లాడకుండా ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడేసరికి, ఇంకా సర్లే అయితే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పాను. కానీ అయితే నేను నీ తండ్రి క్యారెక్టర్ కోసం వెతుకుతూ ఉంటాను, నీ తండ్రి దొరికాక నీకు ఫోన్ చేస్తానని. కానీ ఎందుకే బాబు భయంగా ఉందంటే మళ్ళీ తండ్రి అది ఇది అంటున్నావు అని చెప్పనేసరికి, తప్పదు రోహిణి, ఈ గండం నుంచి బయట పడాలి, నువ్వు హ్యాపీగా ఇంట్లో తిరగాలి అంటే ఖచ్చితంగా మెల్లో ఏదో ఈ రిస్క్ చేయక తప్పదు. ఇప్పటికే ఒక రిస్క్ చేశావు, మళ్ళీ రిస్క్ చేస్తే మళ్ళీ దొరికిపోతానేమో అనగానే, ఈసారి దొరకవులే, చూసి వేయించుదాము, వారం రోజులు టైం ఉంది కదా, బాగా ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పనేసరికి, సరే అని చెప్పి
రోహిణి అంటుంది అని రోహిణి విద్య మాట్లాడుకుంటారు. మరి ఇప్పుడు నకిలీ మాణిక్యాన్ని తీసుకొచ్చింది, అసలు తండ్రిని తీసుకురాలేదు. ఇప్పుడు ఆ నకిలీ తండ్రినే తీసుకురావడానికి ప్రయత్నం చేయాలనుకుంటుంది. మరి తీరా మోసి ప్రయత్నం చేస్తే రోహిణి సక్సెస్ అవుతుందా, లేక మళ్ళీ ఇదే ఎదురు దెబ్బ మళ్ళీ తగులుతుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని